సార్ మీ పేరు సార్? నా పేరు కుమార్ అండి. కూటమి గవర్నమెంట్ వచ్చింది, ఎలా ఉంది? గవర్నమెంట్ బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు కొంచెం తగ్గినా కానీ ప్రజలకు అందాల్సినవి సక్రమంగా అందుతున్నాయి. ఖచ్చితంగా అందుతున్నాయా? సమయానికి అందుతున్నాయి. పెన్షన్లు కానీ పెన్షన్లు వచ్చేసరికి ఫస్ట్ తీసారంటగా. పెన్షన్లు అంటే అనర్హులకి తీసేస్తున్నారండి. అర్హులకి ఇస్తున్నారు, అనర్హులకి తీసేస్తున్నారు. అది మటుకు అర్హులు అనర్హులు అంటే వైసీపీ వాళ్ళు అనర్హులు, కూటమి ప్రభుత్వం వాళ్ళు అర్హులా? కాదండి, మన యొక్క ఏదైతే మనకి గవర్నమెంట్లో ఉన్నటువంటి పాలసీల ప్రకారము ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో వాళ్ళకి ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓవర్ అయిన వాళ్ళకి ఇవ్వట్లేదు, అంతే. ఓకే, ఇది వైసీపీ దుష్ప్రచారం అండి, అంతే. అంతేనా? అంతేనా. రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అది ఒక ఆయన వ్యక్తిగత సంబంధించిందండి. అది ఆయన యాక్చువల్లీ ఒక మూవీ ప్రమోషన్ కోసం చచ్చిపోయింది పబ్లిక్కి చనిపోయింది అనేది అదొక ఏదో ఒక ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు అది చిన్న చిన్న తొక్కిసలాట్లు లాఠీ చార్జీలు జరుగుతుంటాయి. ఆ టైప్ ఆఫ్లోనే ఒక జరిగింది అంతే. అంతమించి దాన్ని మనము భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం కూడా లేదండి. దాన్ని అంటే పుష్ప సినిమాకి జన సైనికులకి సంబంధం లేదండి యాక్చువల్లీ. అది కాకపోతే ఒక ఫ్యాన్స్ పరంగా వచ్చింది తప్పించి అందులో రాజకీయ వైసీపీ వాళ్ళు కొంచెం అతిగా ఇన్వాల్వ్ అయ్యారండి. ఎందుకంటే ఇందులో జనసేనకి అల్లు అర్జున్కి మధ్యలో చిచ్చు పెట్టడానికే మెయిన్ వాళ్ళ ప్రయారిటీ తీసుకున్నారు వైసీపీ వాళ్ళు. అంతకుమించి మొదలెట్టింది జనసేన వాళ్ళేగా. మరి మొదలెట్టడం అంటే ఆయన గత ఎన్నికల ప్రచారంలో శిల్పారవి గారికి సపోర్ట్ ఇచ్చారు అని చెప్పేసి, అంటే ఆయన వ్యక్తిగతంగా వెళ్ళాడు. నేను నా పర్సనల్గా వెళ్తున్నానని ఆయన చెప్పాడు. కాకపోతే అది కుటుంబ పరంగా చూసుకున్నప్పుడు జనసైనికులకి మెగా ఫ్యామిలీకి ఉన్న బాండింగ్ అది చాలా అభినవబంధం చాలా బలంగా ఉండేది. దానికి కొంచెం వాళ్ళు హట్ అయ్యారు. ఆ విధంగా వచ్చిన క్లాష్లో దాన్ని వైసీపీ వాళ్ళు ఫేవర్గా తీసుకున్నారండి. వైసీపీ వాళ్ళ ఫ్యాన్స్ కాదా? వైసీపీలో కూడా ఫ్యాన్లు ఉన్నారండి. కాకపోతే ఆ ఫ్యాన్ అనేది తిరిగి కింద ఇరిగిపోయినాయి, రెక్కలు పోయినాయి, అంతే. అది ఎరగొట్టింది మీరేగా? ఎరగొట్టిన అంటే మేము సహకారం అందించాము, దానికి వాళ్ళే దాన్ని పట్టుకుని ఎరగొట్టుకున్నారు. వాళ్ళే ఎరగొట్టుకున్నారు.